ఇంతకుముందు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు కదా, నిజంగానే అంత ఇబ్బందులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎవ్రీథింగ్ సెట్ చేసి దీన్ని ఒక డైమెన్షన్ లోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మాటకి లేదంటే ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ ని టీడీపీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనే వార్తలు, కొంతమంది సీనియర్ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తూ అది ఆయన ఇప్పుడు లోకేష్ గారు కూడా టీటీడీ క్షమాపణ చెప్పాలి అని అన్నప్పుడు అది వ్యక్తిగతం అని కొట్టి పారేశారు. ఎలా చూడాలి ఈ డిఫరెంట్ యాంగిల్స్? పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఆవేశమైన పొలిటీషియన్ తో పాటు ఆలోచన పొలిటీషియన్ కూడా. ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది సినిమాలో ఆయన కోసం పెట్టేట డైలాగ్ త్రివిక్రమ్ గారు ఆయన కోసం రాశారు, ఆయన కోసం సెట్ అయింది. ఇక్కడ ఇష్యూ జరిగిందండి, వేరే వేయడం కాదు, కరెక్ట్ కాదు. ఎవరు పరిపాలించేది? ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు టీడీడీ చూస్తున్నారు. మీ గైడ్ లైన్స్ సరిగా లేక అత్యుత్సాహమో లేకపోతే మిస్టేక్ జరిగింది కదా, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని ఎత్తుకునేవాళ్ళు, అసలు పెద్దగా మోసేసేవాళ్ళు బ్యాండ్లు ఎత్తుకొని. మేమేం మాట్లాడేసరికి కామైపోయాడు, మాట్లాడలేకపోతారు ఇంకా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, ఇంకేం మాట్లాడదాం అనేసి మేమేం చెప్పాము. ఇలా జరిగింది. జగన్ గారు వచ్చి పరామర్శించారు, జగన్ గారు వచ్చారు. ఆయన మామూలుగానే ఇంకా నేను చెప్పాలంటే ఒక సవాల్ చూస్తేనే నిద్రపోరాడు, 6 సవాళ్ళు కనిపించేసరికి పరిగెత్తిచ్చాడు అనుకుంటారు. తిరుమల లడ్డు విషయం అంత జరిగింది కదా, గీ చేంజర్ ఆయన పేరు. మా బాస్ గేమ్ చేంజర్, ఆయన గీ చేంజర్ జగన్ గారు. నీ మార్చేశాడు కదా, గీ చేంజర్ జగన్మోహన్ రెడ్డి, గీ చేంజర్ అంటాం ఆయన్ని. నీ ఇష్యూ జరిగింది, కొండకి రావాలన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వస్తానని చెప్పి ఎందుకు అయిపోయాడు మేడం? డిక్లరేషన్ ఇష్యూ ఒకటి ఉంది. నిజంగా రావాలనుకుంటే కనీసం బయలుదేరి ప్రయత్నం చేయాలి కదా. వెంకటేశ్వర స్వామి పర్మిషన్ అయినప్పుడు ఎట్లా వస్తారు? పర్మిషన్ ఇప్పుడు మొన్న పర్మిషన్ ఇచ్చామా? నిజంగా మనం ఆపాలనుకుంటే హెలికాప్టర్ దిగినది పైకి, తాడేపల్లి ప్యాలెస్ లో హెలికాప్టర్ జగన్మోహన్ ఎక్కేవాడా? మేము రాకూడదు అనుకుంటే చెప్తే పైలట్ దిగి వెళ్ళిపోయేవాడు. పవర్ మా చేతుల్లో ఉంది, మేము చేయాలంటే జగన్ గారు ఎక్కువ చేయాలి, మాకు అంత అవసరం లేదు. అలాంటి క్యారెక్టర్ మాది కాదు. వచ్చి పరామర్శించుకుని యోగం చేసుకున్నాం. వచ్చినాడు పార్టీ మీటింగ్ వచ్చినట్టు 100,000 మంది జనం వేసుకొని జై జగన్ నినాదాలు చేసుకుని చచ్చిపోయాడు జనం. కొంచెం పరిచుంటే అక్కడ ఆ పేషెంట్ అలా అన్నారు. పేషెంట్ దగ్గరకు వచ్చి జై జగన్ నినాదాలు చేస్తారు ఎవరన్నా? బుద్ధులు అడగడం కామెంట్స్. వాళ్ళందరూ మాజీ మంత్రులు 3 అంటే ఒక ఎంపీ ఉన్నాడు. జై జగన్ అని హాస్పిటల్ నినాదాలు చేసుకుని వచ్చి మొత్తం గబ్బు చేశారు హాస్పిటల్ని. కాబట్టి అలాంటి వాళ్ళు దేనికి వచ్చి ఎందుకు వచ్చాడు? నీ పబ్లిసిటీ కోసం వచ్చావు, నీ బలం చూపించడానికి వచ్చావు. నేను ఎయిర్పోర్ట్ లో ఆపారు. పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ జరుగుతా ఉంది, చంద్రబాబు గారు ప్రెస్ మీట్ జరుగుతాం. సార్ ఆగని అంటే నువ్వు బైక్ లో వెళ్ళిపోతా, సైకిల్లో వెళ్ళిపోతా, నడుచుకొని వచ్చా, పారిపోయి వచ్చేస్తానని చెప్పి బెదిరించి పోలీసులు చొక్కాలు కొట్టుకొని నువ్వు నీ కార్యకర్తలు నువ్వు హాస్పిటల్కి అడుగుచ్చావు. అది నీ మెహర్బానీ కోసం వచ్చావు, నిజంగా పరామర్శించిన రాలా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చూశారు, పరామర్శించారు, వెంటనే చెక్కులు ఇమ్మన్నారు. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు చేరాయి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టాం. ఎవరు తప్పులు తేల్చండి, క్షమాపణ చెప్పాం. జగన్మోహన్ గారు 1,00,000 కోట్లు వస్తుంది, కనీసం 10,000 రూపాయలన్నా ఒక్కొక్క క్షతగాత్రులు ఇచ్చుండొచ్చు కదా. ఇంత చేసిన పవన్ కళ్యాణ్ మాటకి టీటీడీ చైర్మన్, ఈవో నారా లోకేష్ ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. మేము నారా లోకేష్ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పమని చెప్పి, క్షమాపణ చెప్తే తప్పు కాదు, నేను క్షమాపణ తిరిగి రారు కదా ఏకంగా చైర్మన్ అన్నారు. నేను అంటే మేడం అది ఆఫ్ ది రికార్డ్ మేడం, ఆన్ ది రికార్డ్ ఆఫ్ ది మాకు తెలియదు. కానీ అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రారని చెప్పారు. క్షమాపణ తప్పే ముందు అన్నాడు చైర్మన్ గారు. చెప్తే తప్పు లేదన్నారు. ఆయన చెప్తాడో లేదో ఆయనకే వదిలేసాం. అంటే మేము డిమాండ్ చేసినంత మాత్రాన చేస్తారని మేము ఆశించాం కదా. మా బాధ్యత మేము చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు క్షమించని చెప్పి కళలో నిలబెట్టుకుని చెప్పిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలకి తప్పు జరిగింది, క్షమించండి, కొంచెం జరగకుండా చూసుకుంటారని చెప్పిన వ్యక్తి. దాన్ని వాళ్ళు ఫాలో అయ్యి ఆ అధికారులు కూడా మిస్టేక్ అయిందని ఓపెన్ చెప్పేసి అయిపోయేది. వాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇంకా వాళ్ళకే వదిలేస్తాం, ఇంకా వాళ్ళే చూసుకుంటారు అవన్నీ. అది చట్టం తరపున చట్టం చేసుకుని పోతుంది, ఇంకా అది మాకు సంబంధం లేదు. చట్టం మీరే కదండి. అదే మేడం, చట్టం అంటే చట్టం మీ చేతులు తీసుకో మేడం. చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టం చేతులు తీసుకోము. చట్టం తన పని చేసుకుంటుంది. కానీ ఒకటి, నా మీద విచారణ జరుగుతోంది, ఎంక్వైరీ చేశాము, టోటల్ సీసీ కెమెరా ఫుటేజెస్ తెప్పిస్తున్నాం. వైసీపీ పాత్ర అందులో ఉందని చెప్పి నాకు అనుమానం. మరుసటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను. మేడం మీరు గొప్ప పనులు చేస్తేనేమో అది మీ క్రెడిట్, మీ ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే అది వైసీపీ ఇన్వాల్వ్మెంట్. అసలు ఎక్కడ సంబంధం ఉందండి? టీటీడీలో అక్కడ క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగితే ఎక్కడ వైసీపీ ఇన్వాల్వ్ అయింది, ఏ రకంగా ఇన్వాల్వ్ అయింది చెప్తాను మేడం. అదే పాయింట్. అనుమానం వ్యక్తం చేయొచ్చు మేము ఏదైనా. 3 చోట్ల జరిగింది ఇన్సిడెంట్. అందరికీ ఒక చోట అనుకుంటారు జరిగింది, మీరు కాదు. 3 చోట్ల తిరుపతిలో ప్రధాన 3 చోట్ల జరిగిన ఇన్సిడెంట్ 6 మంది చనిపోయారు.
ఒక చోట నలుగురు, ఒక చోట ఒకరు, ఒక చోట ఒకరు. ఏడాది రిజిస్ట్రేషన్ జరిగితే ఒక చోట జరుగుతుంది కదా, 3 చోట్ల జరుగుతుంది మేడం. అనుమానం ఇది. దీని మీద నేను విచారించమని చెప్పి నేనే ప్రెస్ మీట్ పెట్టాను, తిరుపతి చెప్పా. ఎందుకంటే వైసీపీ నగిరి, పుత్తూరు, చిత్తూరు, మా చుట్టుపక్కల తమిళనాడుకు సంబంధించిన బార్డర్లు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి వైసీపీ శ్రేణులు కొంతమంది పిలిపించి తొక్కిసలాట కారణమయ్యారేమో అనుమానం అయితే ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్ తీయండి. ఎందుకంటే ఒక చోట ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒకే రోజు ఒకే టైంకి 3 చోట్ల జరుగుతుంది మేడం. ఇంత ఒకే టైంకి, అది కూడా ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ పైన ఇలా నోరు జార్ అనేస్తారా, ఇంటెన్షనల్ గా అనేస్తారా? చాలా షాకింగ్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా లడ్డు విషయం అసలు నేషనల్ వైడ్ గా దుమారం రేపింది. ఇప్పుడు కిరణ్ రావు కూడా అలాంటి నేషనల్ లెవెల్ దుమారం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. మీరు పెట్టొచ్చు కదా, సీసీ ఫుటేజెస్ పెట్టొచ్చు, లిస్ట్ ఆఫ్ అక్కడ పిలిగ్రిమ్స్ పెట్టొచ్చు, క్యూ లైన్ లో. మేడం అన్ని ఏర్పాట్లు చేసాం. అనుకున్న దానికన్నా భక్తులు విపరీతంగా వచ్చారు. దానికి కారణం ఏంటో సార్, కూటమి ప్రభుత్వమే. జనం ఎక్కువ రావడం, ప్రశాంతంగా తిరుమల. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా చేసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశికి భక్తులు తరలేరండి పిలుపునిస్తే వాళ్ళు తరలే లారీలో వచ్చేసారు. జనం భారీగా వచ్చారు. పోలీసులు ఉన్నారు మేడం, తక్కువ ఉన్నారు అంటే తక్కువని కాదు మేడం. ఒక వ్యవస్థ ఎక్కువ 10,000 మంది పోలీసులు 1,00,000 మంది వస్తారు మేడం. కంట్రోల్ చేయడం కష్టం. 3 చోట్ల పెట్టాము. అప్పటికి వ్యవస్థని ఆ రోజు 20 కౌంటర్లు పెట్టాం. 3 స్థానాల్లో 25 కౌంటర్లు పెట్టాం. ఇన్స్టెంట్ 3 స్థానంలో ఒకేసారి ఒకే టైం 10 నిమిషాలు ఎలా జరిగింది? ఇది పాయింట్. ఒక చోట జరుగుతుంది మేడం, 3 చోట్ల జరిగింది. 3 చోట్ల తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట వ్యక్తులు కూడా రకరకాల మనుషులుగా ఉండరు, అందరూ కూడా తేడాగా ఉందని ఎందుకు ఉంది అనుమానం. ఒకటి వెంకటేశ్వరం తెలియాలి, 2 నిజాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, బయటకు వస్తాయి, అప్పుడు చూద్దాం. చెప్పలేం అంటే మేము వైసీపీ నాయకులు పని అయ్యిండొచ్చు అంటున్నాం. నేను కూడా క్వశ్చన్ మార్క్ ఆరోపణ ఏమేం చేయొచ్చు మేము. ఇంత అనుమానం ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది పైన చర్యలు ఎందుకు తీసుకున్నారు? ఏ సిబ్బంది మేడం? ఎస్పీ గానీ ట్రాన్స్ఫర్ చేశాం. గౌతమి అని ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశాం. ఒక డిఎస్పీ గా సస్పెండ్ చేస్తాం. డిఎస్పీ గారు డైరెక్ట్ గా లైవ్ లో దొరికాడు. అంటే ఆ రోజే అనుమానం ఉంది మాకు వైసీపీ చేసిన పని అని చెప్పి వాళ్ళని వెనకేసుకోవచ్చు కదా, సమర్థించవచ్చు కదా ఇష్యూని. ఇన్సిడెంట్ జరిగిన ప్రజలు ఉన్న పరిస్థితిలో ఆ వేడి మీద మనం తప్పు చేసినా కూడా మేము తప్పు చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ఇన్సిడెంట్ లో మనం యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే భక్తులు వచ్చేసారు, మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ కారకులు ఎవరో మేము పట్టుకుంటున్నాము. ఆ రోజు వెంటనే మేము మరుసటి రోజే మాట్లాడి చెప్పాం, వైసీపీ పని అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్ గారు రాకుండా ఉంటే నేను నమ్మేవాళ్ళం కాదు. ఆ ఇన్సిడెంట్ జరగడం, జగన్ రావడం, హాస్పిటల్ గారు జగన్ వాళ్ళు ముట్టడించడం, వాళ్ళు ఆడిన గేమ్, వాళ్ళు సోషల్ మీడియా, హాస్పిటల్లో చూసారా పేషెంట్లు సిలైన్తో పాటు పెరిగేసి ఫోజులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ కథ ఏమైనా ఉందేమో ఇందులో అని ఒక అనుమానం అయితే ఆ రోజు వ్యక్తమైంది. సో తొందరలో మీరు ఇంట్రాగేషన్ చేసి పూర్తి వివరాలు పడతా మేడం. దొరికితే కర్మ, దొరకపోతే దేవుడి దగ్గర చిక్కుతారు ఎవరో ఒకరు. వెంకటేశ్వర పాదాల దగ్గర దొరుకుతారు. అనుమానం అయితే ఉంది, వ్యక్తం చేస్తాం. ఒక కేసులో ఒక అబ్బాయిని నిందితులు చేసినప్పుడు కోర్టుకు వెళ్ళాక అది నిజమా అబద్ధమో తెలియదు, టైం పడుతుంది. సో ఇది కూడా అంతే. రైట్. కిరణ్ గారు బాగా బిజీగా ఉంటారు. ప్రెస్ మీట్ అని ఏదో ఒక ఇష్యూలో కౌంటర్ అటాక్ అని చేస్తూనే ఉంటారు. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? ఇది సంక్రాంతి ఏదో వచ్చింది మేడం, గేమ్ చేంజర్ చూసా. తర్వాత సంక్రాంతి వస్తున్నాం, ఆ సినిమాలు చూసా మేడం. సినిమాలు అప్పుడు తక్కువే, ఇప్పుడు ఓటీటీ వచ్చాకంట ఓటీటీయే థియేటర్లు బాగా తగ్గించేసాం మేడం. ఏదో బాగా రేర్. హైదరాబాద్ వస్తే థియేటర్ సినిమా తిరుపతి చూడండి మేడం. హైదరాబాద్ కి బెంగళూరుకి వచ్చినప్పుడు ఆడపోయి చూస్తా. తిరుపతి చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సినిమా చూడాలంటే మాకు. సో మీ నాయకుడు గారి కుమారుడు గేమ్ చేంజర్ చూసారు? గేమ్ చేంజర్ చూసాం మేడం. మా సినిమా కదా, వెంకటేష్ గారు చూసాం. బాలయ్య సినిమా మిస్ అయింది, వీళ్ళు చూడాలి సార్. అది కూడా చూస్తాం, ఎందుకంటే మా కూటమిలో హీరోనే ఆయన కూడా. ఇప్పుడు పుష్ప 2 చూడలేదు? చూసాం మేడం. ఎందుకు చూడం మేడం, రీసెంట్ గా అంటే ఓల్డ్ అయిపోయింది. పుష్ప 2 యాడింగ్ అది కూడా వచ్చింది కదా, క్లిప్పింగ్. అవన్నీ చూడలే మేడం. పుష్ప 2 రిలీజ్ అయిన 1 వీక్ చూసాం. అంటే చూడాలంటే మరి చూడకుండా ఎవరెవరో సోషల్ మీడియాలో పెట్టినంత కాదు. కానీ మీ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ఖండించాడు, మీకు భయం లేదు? అసలు చూడొద్దు, ఎలా చూస్తారు? సినిమానే చూడాలి, రాజకీయం చేయాలి. సినిమాని రాజకీయం ఎప్పుడు ముడిపెట్టకూడదు. రాజకీయ సినిమా ముడిపెడితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసారా, పుష్ప ఇష్యూ ఈ రేవంత్ రెడ్డి గారు సీరియస్ యాక్షన్ తీసుకొని సినిమా లేకుండా ఆపేసి ఆర్థికంగా
నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు, సినిమాలు చాలా. మన సినిమా అంటే హీరో, మీరు అందరూ సినిమా అంటే హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు, దాని వెనకాల వేలాది మంది పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కడుపు కొట్టినట్టు అయిపోతుంది మేడం. కాబట్టి అది ఇష్యూ జరిగింది, తప్పు, దాన్ని సరిదిద్దుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే ఫైనల్. సినిమా చూడొద్దని చెప్పి చెప్తే మాత్రం చూడకూడదు. నేను చూడకపోతే ఓటీటీలో వస్తుంది, ఇంట్లో చూస్తాను. మీరు డిసిప్లిన్ పాటించట్లేదు జనసేనలో. సినిమాల గురించి పొలిశెట్టి శ్రీనివాస్ గారు చూడండి, ఇక్కడ మీ కిరణ్ రాయల్ గారు మీరు వద్దన్నా సరే ఓటీటీలో సినిమా చూసింటాడు, బహిరంగంగా ఖండించారు పుష్ప 2 చూడొద్దని. ఇక్కడ కిరణ్ రాయల్ గారే చూసేసారు. మమ్మల్ని ఎక్కడ చూడుతున్నారు? ఏపీలో చూడొద్దు, తెలంగాణ చూడదు, బెంగళూరులో చూడదు, అసలు పుష్పనే చూడొద్దన్నారు మిమ్మల్ని. అవునా మేడం? బెంగళూరు పోయింటే సినిమా ఇంట్లో పోతుంటే పోలాం అంటే అబద్ధం. ఎప్పటికీ థియేటర్ ఖాళీ అయిపోయినప్పుడు చూసాం మేము. ఇంకా 6వ రోజు 7వ రోజుకు థియేటర్ ఖాళీ అయిపోయినాక వెళ్ళి చూసాము. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది మేడం. చూసి చూడకపోతే అబద్ధం. ఓకే మేము చూడలేదు, మెచ్చించినా పూడ్చా చెప్పడం అబద్ధం అని. ఓపెన్ మీరు డైరెక్ట్ ఓపెన్ చెప్పాను. నేను చూసా, 1 వీక్ తర్వాత చూసా. నాకైతే అంత ఇంప్రెస్ సినిమా అయితే కాదు. ఆ సినిమా చూసి నేరగాళ్ళు ఇంకా నేరాలు లేదు నేర్చుకోవచ్చు ఇంకా బాగా. మీ జిల్లాకు సంబంధించిందే కదా మా సినిమా, మా తిరుపతే కదా అది, అందుకే చూడాల్సి వచ్చింది. మా తిరుపతి, మా గంగమ్మ గుడి, మా జాతర, ఏంటి కథ సినిమాలో అనేసి. ఇంకెవరో చూడకపోతే ఓకే, నేనేమనుకో మా ఊరి సినిమా మేము చూడాలి కదా, అందుకే చూస్తారు. స్థాన ఎలా చూస్తున్నారండి? అంటే యాజ్ ఎ జనసేన ఆఫ్ కోర్స్, లేదంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరో మూవీ కాబట్టి మేడం అది నాకు ఇక్కడ అరెస్ట్ ఇష్యూ అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది. అరెస్ట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారండి. సినిమాగా చూడండి, సినిమా మీద కక్ష కట్టకూడదు, సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కాబట్టి దాని గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు. బట్ వాళ్ళ ఫ్యామిలీకి అంతా బాగానే ఉన్నారని అనిపిస్తుంది మేడం. అంటే ఇది ఆ ఎలక్షన్ ముందు ఆ కర్నూలు పోయి అనవసరంగా అల్లు అర్జున్ అదొక పెద్ద రచ్చ చేసుకున్నాడు. ఆ ప్రచారం పోయి అతనికి శిల్పా రవి అతను ఎమ్మెల్యే ప్రచారం అది కొంచెం బాగా అంటేనే. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఎన్నైనా చెప్పని, మెగా అని లేకపోతే నో అల్లు అర్జున్. మీరు కానీ రికార్డ్ చేసుకోండి, మెగా లేకపోతే నో అల్లు. మెగాస్టార్ అంటే అందరూ ఆయన మెగాస్టార్ అయినా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి దారేసిన ఆయనే. మీరేమో ఇలా అంటారు, ఆయన ఫ్యాన్స్ ఏమో అల్లు అనే లేకపోతే మెగానే లేదు అని వాళ్ళు అంటారు. అల్లు రామలింగ అల్లు చేసుకోకపోతే మెగా ఎక్కడ వాళ్ళు అంటారు. మేడం అది ఫ్యామిలీ. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ చూశారు? ఎన్టీ రామారావు అల్లుడు అయిన కదా ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. పర్సనల్ గట్స్, ఎథిక్స్ కావాలి. మెగాస్టార్ గారు ఆ రోజు డాడీ సినిమాలో అల్లు అర్జున్ తీసుకొచ్చి డాన్స్ ప్రోత్సహించి, అప్పట్లో గంగోత్రి సినిమా అప్పుడు గంగోత్రి సినిమా అప్పుడు అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఉన్నారా? లేదు కదా. మేమంతా బ్యానర్లు వేసాం కదా, మేమంతా సినిమా టికెట్లకు ఉన్నాం కదా, హౌస్ఫుల్ చేశాం కదా. ఆర్యా 2కి ఫ్యాన్స్ వచ్చారు అప్పుడు? లేరు కదా. ఆర్యా 3 మళ్ళా 3కి ఫ్యాన్స్ వచ్చారు? లేదు కదా. దేశముద్ర సినిమాకి ఏమైనా ఫ్యాన్స్ వచ్చారు? లేదు. మెగా ఫ్యాన్సే కదా, మెగా కుటుంబం ఫ్యాన్సే కదా. ఆ రోజు అల్లు అర్జున్ అంత మేమే చూసుకునేదంతా. ఈ రోజు కూడా మేము చూస్తున్నాం కదా. ఏడున్నారో అది మెగా కుటుంబంలో ఒక వ్యక్తి అని మేము భావిస్తాం. అది అతను వాళ్ళు చూసుకోలేదు. అది వాళ్ళకి మా విలాంక మామలా వాళ్ళు మాకొద్దది. మేమైతే వాళ్ళు అతను మెగా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి అతని సినిమాలు చూసాం. మేము ఆ రోజులు బ్యానర్లు పెట్టినాం, థియేటర్గా టపాసులుగా ఇచ్చినాము, సంబరాలు చేసుకున్నాం, పొట్టేలు కోసి భోజనాలు పెట్టాం. అవన్నీ ఎందుకు చేస్తామంటే మెగా కుటుంబంలో వ్యక్తి చిరంజీవి గారు వ్యక్తి, ఆడియో ఫంక్షన్ చిరంజీవి గారు కళ్యాణ్ గారితో వచ్చే వ్యక్తి కాబట్టి అలా అనుకున్నాం. అంతేగాని సొంతంగా వాళ్ళకి ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చుండొచ్చు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు వచ్చుండొచ్చాము. కానీ ఫస్ట్ గతం మర్చిపోకూడదు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ మెగా లేకపోతే ఇవంత లేవు. మెగానే అంతే, ఆయన లేకపోతే.